ఫ్రెండ్స్ నిన్న అన్సీన్ ఎపిసోడ్స్ లో చాలా విషయాలు మనకు బయటపడ్డాయి. అసలు నిన్న నామినేషన్స్ లో సంజన రీతుకి మధ్య జరిగిన గొడవకి మేబీ ఇక్కడే పాయింట్ ఆఫ్ టైం స్టార్ట్ అయిందేమో అని కూడా నాకు ఒక్క నిమిషం అనిపించింది. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ మనకి తనూజ గొప్పతనం అయితే కొంతవరకు తెలుస్తుంది ఫ్రెండ్స్. తను ఎంత బ్రాడ్ గా ఆలోచిస్తుంది, రితు ఎంత కుచింతంగా ఆలోచిస్తుంది, అంటే చాలా నారో మైండెడ్ గా ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అసలు ఏం జరిగిందంటే మనందరికీ తెలిసిందే, సండే ఎపిసోడ్ లో దివ్య ఎలిమినేట్ అయిపోయింది. దివ్య సంజన డేంజర్ జోన్ లోకి వచ్చారు. కానీ ఇమాన్యుయల్ పవర్ అస్త్ర కారణంగా, అంటే పవర్ అస్త్ర నేను వాడతాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక దానికి సంబంధించి ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి నాకు సార్ చాలా సార్లు అడిగితే, సరే అట్లీస్ట్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంటుంది, ఎటు ఈ పవర్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నాడు. అంత బానే ఉంది. అంటే అటు సంజనాకి దివ్యకి అది హ్యాపీనెస్, దివ్యకి సపోర్ట్ చేసే వాళ్ళకి, అలాగే సంజన ఉంది కాబట్టి ఇమాన్యుల్ కూడా అది హ్యాపీ. కానీ హ్యాపీగా లేనిది ఎవరికి అంటే మాత్రం ఇక్కడ రితుకి అని తెలుస్తుంది. ఇది అన్సీన్ ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా అర్థమైంది. ఎలాగా అంటే ఇమాన్యుయల్ సంజన పక్కనే ఉంది. యాక్చువల్లీ సంజన పక్కనే ఉంది, వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. ఓకే, బట్టలు మార్చుకుంటున్నారు. అయితే పక్కన బట్టలు మార్చుకోవడం అంటే అక్కడికి వెళ్ళి మామూలుగా ఓవర్ కోట్లు అవి తీస్తుంటారు కదా, అలా అనమాట. సో ఏమైందంటే ఇక్కడ వీళ్ళు డెమాన్ ఒళ్ళో రితు కూర్చుంది, రితు పక్కనేమో ఇంకో చైర్ లో సంజన కూర్చుంది. ఎదురుగుండగా బీన్ బ్యాగ్ పైన కూర్చుని లేచి ఇమాన్యుయల్ మాట్లాడుతున్నాడు. అయితే ఇమాన్యుయల్ ని రితు ఏమైందంటే, నువ్వు నీ గురించి ఆలోచించుకున్నావు, నీ బాండింగ్ గురించి ఆలోచించుకున్నావు, కానీ నువ్వు ప్రజల ఓటింగ్ గురించి ఆలోచించావా అని చెప్పేసి అందనమాట. అంటే ప్రజల ఓటింగ్ గురించి ఆలోచించావా అంటే అన్నాడు, నేను ఎవరిని కావాలని ఎలిమినేట్ చేసేసేలేదు. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఉద్దేశం ఏంటంటే, తనూజాకి ఎలా ఇచ్చారు ఆప్షన్, ఒకళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఈవెన్ వాళ్ళకి ఆడియన్స్ ఓటింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇమాన్యుల్ ఏమన్నాడంటే వాళ్ళిద్దరు సేవ్ అవుతారు కదా చక్కగా, పోలే వాళ్ళిద్దరికి ఇంకొక అవకాశం ఉంటుంది, మనం ఏమి సేఫ్ గా ఏమి ఆడేం కదా, వాళ్ళు ఉన్నా వెళ్ళిపోయినా మన గేమ్ మనం ఆడతాం, మన ఫైట్ మనం ఇస్తాం కదా, అలాంటప్పుడు మనం ఎందుకని ఇదవ్వాలి అని చెప్పేసి నేను సేవ్ చేశాను ఆయన. అంటే మరి ప్రజల ఓటింగ్ గురించి నువ్వు ఆలోచించవా, ప్రజల ఓటింగ్ గురించి నువ్వు ఆలోచించవా అంటుంది. ఫ్రెండ్స్ మరి ప్రజల ఓటింగ్ గురించి ఇంత ఆలోచించేదైతే ట్రైన్ టాస్క్ లో తనూజ కెప్టెన్, నేను కెప్టెన్ అవ్వాలి, కావాలంటే నా గోల్డెన్ బస్ పవర్ నీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు, ఓకేరా నేను అది తీసేసుకుని నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళినప్పుడు నాకు అది వాడని ఎందుకంది. మరి అప్పుడు ప్రజల ఓటింగ్ గురించి పాపం రీతు ఆలోచించలేదా? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంజనకి అన్న దివ్య అన్న రీతుకి పడదు, అందుకనే దివ్య ఎప్పుడు నామినేషన్స్ లోకి రావాలని రితు తనకి నామినేషన్ వేస్తూ ఉంటుంది. దానికి ఇమాన్యుల్ కొట్టినట్టు సమాధానం చెప్పాడు. అయితే ఇమాన్యుల్ అలా చెప్పేసరికి ఇక వాళ్ళేమో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నావు అంటే పవర్ అస్త్రం వచ్చింది ఇమాన్యుల్ కి కదా. అట్ ద సేమ్ టైం ఇంకోవైపు డిస్కషన్ ఏం జరుగుతుంటుంది అంటే, కళ్యాణ్ చైర్ మీద కూర్చుని ఉంటాడు, బీప్ మ్యాగ్ మీద అలా పడుకుని ఉంటుంది తనుజ. వాళ్ళు కూడా ఈ పవర్ అస్త్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తనుజ ఏమంటుందంటే, అదేంటిది నాకు అర్థమైంది ఏంటంటే, వాడు కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు. వాడు అంటే ఇమాన్యుల్ అనమాట. ఇమాన్యుల్ కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు కనుక ఆ పవర్ వాడకపోతే అది అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని వాడు వాడేశాడు. ఒకవేళ నో ఎలిమినేషన్ అన్నప్పుడు వాళ్ళిద్దరికి అవకాశం వస్తుంది కదా, వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఇంకొక 1 వీక్ టైం ఉంది అంటే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అది ఫెచ్చింగ్ అవుతుంది కదా. అంతేకాకుండా నాకు సార్ కూడా అంటారు కదా, ఒక్క గేమ్ చాలు, ఒక టాస్క్ చాలు, లేదంటే ఒక రోజు చాలు మీ ఆట మారిపోవడానికని. మేబీ ఆ కాన్సెప్ట్ తో తన పాయింట్ ఆఫ్ వ్యూలో అలా తీసుకున్నాడేమో, నాకైతే కరెక్ట్ గానే అనిపించింది అని చెప్పేసి తనుజ చెప్తే, ఈవెన్ కళ్యాణ్ కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు కరెక్ట్ అని. మీరు గమనించారా, రితు ఏమో అలాగా, తనుజ ఇలాగా. రీతు ఏమో ఎంతసేపు, మీరు నిన్న సండే ఎపిసోడ్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా క్లీన్ గా ఎప్పుడైతే నాకు సార్ మీ ఇద్దరు ఎలిమినేషన్ లేదు అనగానే ఇంకా అబ్బా రితు ఫేస్ అయితే ఏదో ఆముదం తగినట్టుగా చాలా నిరాశగా చిరాగ్గా పెట్టింది. అండ్ నిన్న ఇంకొక కాన్వర్జేషన్, ఇప్పుడు అంత బయట పడిపోకూడదు కదా, గతంలో కూడా ఫ్లోరా గారు వెళ్ళిపోతున్నప్పుడు, ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏడవకుండా నవ్వుతూ ఉండటము, అలాగే కళ్యాణ్ బాధపడుతున్నప్పుడు నవ్వుతూ ఉండటము, రితుకి ఇవన్నీ చాలా అలవాటు. మేబీ అయితే నేనేమనుకుంటున్నానంటే,
ఆ సమయంలో ఇమాన్యుల్ ని తప్పు చేసావు నువ్వు అని చెప్తుండడంతో అక్కడ సంజనాకి ఎక్కడో కొంచెం ట్రిగ్గర్ అయింది రితు విషయంలో. నేను అనుకోవడం అయితే అది. ఎందుకంటే పోన్లేరా నువ్వు సేవ్ చేసావు, మంచిగా జరిగింది, మళ్ళీ మీరు వచ్చారు ఆడుకోవచ్చు అని అనకుండా నువ్వు తప్పు చేసావేమో, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు బ్యాడ్ చేసావేమో అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా ఇమాన్యుల్ ని బ్యాడ్ చేస్తున్నట్టే వీళ్ళు. అంటే నువ్వు తప్పు చేసావు అని ప్రజలకు చెప్తున్నట్టే అనమాట. అయితే నిన్న ఏమైందంటే సంజన అన్సీన్ ఎపిసోడ్స్ లో ఏమందంటే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇదిగా చేశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాప్ 5 పెట్టారు, ఎవరిది అర్థం కాలేదు, ఇద్దరు మాత్రం కన్ఫర్మ్, నువ్వును తనుజ కన్ఫర్మ్, మిగతా వాళ్ళు ఎవరు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు, తలనొప్పి వచ్చింది, మన బ్రెయిన్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అని చెప్పేసి అందనమాట. అయితే నిన్న సంజనాకి ఇంకొక అంటే మీరు గమనించండి, ఈ ఫోటో చూడండి. ఆ డెమోన్ రితు పక్క పక్కన కూర్చుంటే ఇందాక చెప్పాను తన డిస్కషన్, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు తప్పు అని చెప్పేసి. అయితే అక్కడ పక్కనే ఉంది సంజన. అయితే తనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇదేంటి నేను సేవ్ అయితే వీళ్ళకి నచ్చటం లేదా, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అని ఎట్లీస్ట్ తను అనుకుంటది కదా. అందులోనూ ఇది చెప్తుంటే ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ మాట్లాడుకోవడం వేరే, సో సంజన పక్కన ఉన్నప్పుడు మాట్లాడిందంటే అది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది. కాబట్టి సంజన బాధపడుతూ వచ్చింది అనమాట. ఈవెన్ డెమాన్ కూడా నువ్వు ఏం చేసావు, నీకు ఆలోచిస్తున్నావా, ఇప్పుడు డెమోన్ ఖచ్చితంగా రీతు వల్ల తన మైండ్ పాడైపోతుంది నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చడం లేదు. ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే రితుని నిన్న సంజన గారు అలా మాట్లాడటం తప్ప అంటే, నిన్న ఒక విషయం జరిగింది. అదేంటంటే లైవ్ లో కూడా సంజన అండ్ తనుజ మాట్లాడుకుంటుంటే తనుజతో అంది సంజన, నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు, కానీ నేను ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరు అంత క్లోజ్ గా లేని, వీళ్ళిద్దరు ఎందుకని అంత క్లోజ్ గా ఉన్నారు నాకు అర్థం కావటం లేదు అని. అయితే అప్పుడు తనుజ ఏమంటే వాళ్ళిద్దరిది లవ్ అయితే కాదు, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను అంటే, సరే ఫ్రెండ్షిప్ అయితే నేను అలా లేను, నిజమంతే కదా. ఇప్పుడు సంజన గారు కూడా ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆవిడ వచ్చారు. సో ఆవిడ ఏమంటున్నారంటే, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ లేరే, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇలాంటి ఫ్రెండ్స్ లేరే అని ఆవిడ చెప్తూ ఉండడం జరిగితే, అప్పుడు తనుజ నవ్వుతూ క్యాజువల్ గా అయితే తీసేసుకుంది అనమాట. అయితే ఇవాళ మార్నింగ్ అంటే ఇక్కడ మ్యాటర్ గమనించండి ఫ్రెండ్స్, ఒక్కసారి హెయిర్ ఇచ్చినందుకు సంజన గారు రితు గురించి చాలా మనసులో పెట్టుకున్నారంటే, పోన్లే ఆమెకి ఇచ్చాను, నా బిడ్డలాగా చూసుకుంటాను అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే నిన్న ఆవిడ ఎందుకని అంతలాగా ట్రిగ్గర్ అయ్యారంటే, మేబీ అంత ఈ క్రితం వారం రితు అండ్ సంజన మధ్య జరిగిన ఒక పెద్ద కారణమే దీనికి ఇదేమో అనిపించింది. నెక్స్ట్ ఇంకో పాయింట్, సంజన గారు ఇమాన్యుల్ విషయంలో కూడా హర్ట్ అయ్యారు. ఇదంతా నిన్న అన్సీల్ లో ఉందనమాట. ఏంటంటే మ్యాటర్, ఇమాన్యుల్ అన్నాడంట, నువ్వు డేంజర్ జోన్ లోకి వెళ్ళావు, నీకు సరిగ్గా ఆడటం రావటం లేదు అని చెప్పేసి అన్నాడంట. అయితే ఇక అప్పుడు దివ్య అంది, సంజన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నే పవరాస్త్ర ఇమాన్యుల్ చేతిలో ఉంది కాబట్టి నన్ను డేంజర్ జోన్ లో పెట్టారు, లేకపోతే నన్ను డేంజర్ జోన్ లో పెట్టేవాళ్ళు కాదు, నేను డేంజర్ జోన్ కాదు అంటే, అప్పుడు దివ్య అందనమాట, లేదు చాలా సీజన్స్ లో మేబీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాయింటింగ్ తేడా ఉండొచ్చు కానీ వాళ్ళదైతే అంటే బాటమ్ 2 మాత్రం సేమ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పింది అనమాట.